హాయ్ ఎవ్రీవన్, బిగ్ బాస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ మిసెస్ బన్ను. ఓకే, ఏం బిగ్ బాస్ గేమ్ ఏంటో అండి, ఎన్ని రకాల క్యారెక్టర్లు, ఎన్ని రకాల షేడ్స్. నేను యాక్చువల్ గా పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉంటే వీడియో అనే లెంత్ అనేది బాగా ఎక్కువ అయిపోతుంది, ఎవరు చూడట్లేదు, ఆ లెంత్ ఎందుకు, షార్ట్ కట్ లో చెప్పేసాయని చెప్పేసి చాలా మంది సజెషన్స్ ఇచ్చారు. అండ్ అందుకే నేనేం చేయాలో నాకు అర్థం కాక కూడా నేను ఈ 5-6 డేస్ నుంచి కూడా నేను అప్డేట్ అనేది ఇవ్వలేదు. కాబట్టి మెయిన్ పాయింట్స్ తీసుకొని దాని మీద మాత్రమే రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ నిర్ణయం తీసేసుకొని మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇక్కడ జనరల్ గా మెయిన్ పాయింట్ల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎలిమినేషన్, బేబక్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది. పాపం కుక్కరు అని చెప్పేసి ఆమెను కనీసం ఆమె జాడ కూడా లేకుండా చేసేసారు. పాపం టెక్నికల్ ఇష్యూ తోటి స్టార్ట్ చేసిన సోనియా ఆ పాయింట్ ని రేజ్ చేస్తూ రెస్పాన్సిబుల్ లేదని చెప్పేసి, అంటే ఓకే తను మేబీ రియల్ గానే రెస్పాన్సిబుల్ కూడా లేదేమో, అంటే కొన్ని విషయాలు అలా చెప్తున్నారు కదా, కొన్ని సిచ్యువేషన్స్ లో ఇప్పుడే చేస్తా అని అంటది, ఇప్పుడు చేస్తారా అని అడగగానే లేదు నాకు వీలైనప్పుడు చేస్తా అని చెప్పేసి చెప్తుంది. సో నాకు రెస్పాన్సిబుల్ లేకపోయినా బట్ ఒక పాయింట్ అయితే సోనియా రేజ్ చేసింది. ఆ రేజ్ చేసిన పాయింట్ తోటి అందరూ ప్రతి ఒక్కరు అదే ఇర్రెస్పాన్సిబుల్ అలా అనేసుకొని దాన్నే ఆ టాపిక్ మెయిన్ పాయింట్ తీసేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ కుక్కర్ విషయంలో అలానే చేసింది, ఇప్పుడు ఇలానే చేసింది అని చెప్పేసి వాళ్ళకి ఒక మెయిన్ థీమ్ దొరికింది. పాపం ఆమెనైతే ఎలిమినేట్ చేసేసారు మొత్తానికి, నామినేషన్ చేసేసి. అండ్ సెకండ్ వచ్చేసి శేఖర్ భాషా గారి జోకులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి చికాకు తెప్పించాయి అని చెప్పేసి ఆ దోమ అనే ఒక ట్యాగ్ లో కూడా చాలా మంది చెప్పేశారు. అది సందర్భం ఉండదు, ఏముండదు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నామినేషన్ టైం వరకు వచ్చేసరికి వాళ్ళకి ఏ పాయింట్ తీసుకోవాలో అర్థం కాక కూడా ఆదిత్య ఓం గారైతేనేమి, మణికంఠ గారైతేనేమి అట్లా తనని కొంచెం లైక్ ఆ జోక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. జోక్స్ కామెడీ హ్యూమరస్ అంటే మనము దాంట్లో తప్పేం లేదు కదా, అంటే కొంతమందికి జోక్ అనిపిస్తే నవ్వేస్తారు, జోక్ కాకపోతే నవ్వకుండా ఊకుంటారు. అంతేకాని దాన్ని పాయింట్అవుట్ తీసేసుకొని సీరియస్ గా లేరు అని అనుకుంటే ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకుంటేనే గేమ్ ఆడినట్టు కాదు కదా. ఏ విషయాన్నైనా సరే ఎక్కడ స్పందించాలో అక్కడ మాత్రమే స్పందిస్తూ ఆడేదాన్ని కూడా గేమ్ అంటారు కదా. కొంతమందికి సీరియస్నెస్ తోటి గేమ్ ఆడడం ఇష్టం, కొంతమంది అలానే కనిపిస్తారు. అది ఏదైనా ఉండేది పర్సనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో శేఖర్ భాష విషయంలో చికాకు అనేది ఎవరైతే దాన్ని పాయింట్అవుట్ తీసుకుని నామినేషన్ చేసిర్రో శేఖర్ భాష విషయంలోనైతే నాకు అది తన సీరియస్నెస్ లేదు గేమ్ లో షోలో అనేది మాత్రం నాకైతే అనిపించలేదు. తను ఆడుతున్నాడు, తన వేలో తను ఆడుతున్నాడు, హ్యూమరస్ అండ్ కామెడీ వేలో వెళ్తూ ఆడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ చాలా బాగా మాట్లాడుతుంది. అంటే కొంతమంది వాదిస్తూ ఉంటే చికాకులేస్తుంది కదా, అంటే ఏంద్రా నాయన ఈ తలకాయ నొప్పి ఏంది, ఈ సోదేంది, రామాయణం ఏంది అని చెప్పేసి ఒక ఒపీనియన్ తోటి ఉంటాం కదా. బట్ తన వాదన ఎంతసేపు అది వాదించే విధానం, మెయిన్ గా రైటర్ రాంగా అనేది పక్కకు పెడితే వాదించే విధానము, అది తప్పు అనిపించింది అప్పుడు తప్పని చేశాను, ఇప్పుడు ఇలా అనిపించింది ఇది చేశాను, నేను కొంతవరకు అలా చేశాను కొంతవరకు ఇలా చేశాను అని చెప్పేసే విధానం అయితే చాలా చాలా క్యూట్ గా అనిపించింది. అంటే తను మాట్లాడేది వాదన అయినా కోపమైనా ప్రేమైనా కూడా వినాలంటే వినిపిస్తా ఉందన్నమాట. చెప్తా ఉంటే వినాలనిపిస్తుంది. క్యూట్నెస్ టోటలీ ఓవర్లోడెడ్ విత్ ప్రేరణ. తన పాయింట్స్ అనేది చాలా బాగా క్లియర్ గా చెప్పేస్తుంది, ఏది రైటో ఏది రాంగో. బట్ ఒకటి కొంచెం డస్ట్బిన్ విషయంలో నాకు నిజంగానే కరెక్ట్ అనిపించలేదు. ప్రేరణ చేసింది, సీత చేసింది కరెక్ట్, అది డస్ట్బిన్ విషయం రైట్. తను అన్న పాయింట్ అయితే కరెక్ట్ రైటే. నువ్వు ఆల్రెడీ వేసిన దాన్ని మళ్ళీ తీసి పైకి పెట్టడం ఎందుకు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నువ్వు డస్ట్బిన్ ది మాత్రం నాకు ప్రేరణది రాంగ్ అనిపించింది, సీతదే కరెక్ట్ అనిపించింది. ఈవెన్ దో తను సారీ చెప్పినప్పుడు కూడా నాకైతే సారీ అని అనిపించట్లేదు, తప్పని అనిపించట్లేదు. బట్ నేను అయినా కూడా సారీ చెప్తున్నానంటే రియల్ గా కూడా నీకు తప్పు అని అనిపించకపోయినా సారీ చెప్తున్నా అంటే దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కదా. నువ్వు తప్పు అని అనుకొని ఫీల్ అయ్యి సారీ అని చెప్తే దాన్ని పాయింట్ తీసుకుంటారు. సో వీళ్ళిద్దరి విషయంలో నాకు సీతది కరెక్ట్ అనిపించింది, ప్రేరణది అయితే రాంగ్ అని. నెక్స్ట్ టాపిక్ సోనియా వర్సెస్ విష్ణుప్రియ. సోనియా వర్సెస్ విష్ణుప్రియలో మీకెవరిది కరెక్ట్ అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సోనియా అండ్ విష్ణుప్రియలో రియల్ గానే విష్ణుప్రియ అంత ఫేమ్ ఉంది, తనకు కూడా యాంకర్ గా అండ్ తనకంటూ ఒక బయట ఒక ఫేమ్ ఉంది కదా. సో తను జనరల్ గా ఇలా ఫస్ట్ మీరంటే పడకపోయేది, ఎలా మీ స్నేహం కుదిరింది అని చెప్పేసి తనది. సరే తనకి చెప్పడం ఇష్టం ఉంటే చెప్పని, లేకపోతే లేదు. బట్ ఓకే,
బట్ దాన్ని కావాలని సాగదీస్తూ దానికి అవసరం లేకపోయినా అంటే దాన్ని మనం ఎంతవరకు మనసుకు తీసుకుంటే అంతవరకు. ఏది మనసుకు తీసుకోవాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. తను జనరల్ గానే అడిగింది, బట్ తన తర్వాత నిజంగానే తను కొన్ని మాటల్ని అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ వర్డ్స్ యూజ్ చేస్తుంది. సోనియా హట్టింగ్ చేస్తుంది మనుషులని. అంటే తనది రైట్ అయినా కూడా ఈ హట్టింగ్ చేసే విధానంలో తను కొంచెం పాయింట్స్ అనేది తనకు కొంచెం పోతున్నాయి అనేది మాత్రం రైట్ అనేది. ఎంతవరకు రియాక్ట్ అవ్వాలో అంతవరకు రియాక్ట్ అవ్వేదానికన్నా కూడా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఓకే, ఏ మాటలు ఎప్పుడు మాట్లాడదు అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడుతుంది. అండ్ ఈవెన్ దో సోనియాని మీరు అనే నామినేషన్ టైంలో కూడా సోనియాని మీరు అని చెప్పేసి కన్వర్సేషన్ చేస్తుంది. బట్ సోనియా చూడండి, నువ్వు అని ఆ ప్రౌడ్ ఇది అసలు ఆ ప్రౌడ్నెస్ ఆ యాటిట్యూడ్ కి అయితే మొక్కాలరా తండ్రి. ఏదైనా కూడా అసలు కాంప్రమైజే కాదు ఆ సోనియా. సరే అది మంచిది, కొన్ని విషయాల వరకు మాత్రమే మంచిది. ప్రతి దానికి కూడా కొంచెం లిమిట్ అనేది ఉంటది. మనం ఇంత రియాలిటీ గేమ్ షోలో వచ్చినప్పుడు ఒకదానికి తన వాదనకు మాత్రం అసలు కాంప్రమైజ్ కాదు. ఓకే, 100% అది కొన్ని విషయాలలో ఉండాలి, ఇలాంటి గేమ్ షోలో కంపల్సరీ ఉండాలి. బట్ ఏంటంటే కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ వచ్చినప్పుడు అవసరం లేకుండా సింపతిని, ఇప్పుడు నిఖిల్ తో వర్షన్ కూడా చూడండి మీరు, తన చీఫ్ ఒకవేళ నిఖిల్ తనంత ఫ్రెండ్గా లేకపోతే కావాలనైనా సరే ఆ నైనికాను ఒకరిని సోనియా నామినేషన్ చేసింది. నిఖిల్ ని కంపల్సరీ చేయాల్సి, బట్ దగ్గర ఫ్రెండ్షిప్ అని చెప్పేసి మాత్రమే చేయలేదు అనేది నా ఒపీనియన్ తన మీద. అండ్ కావాలని పోయిన వారం మొత్తం ఫుల్ ఫైర్ మీద ఉన్న సోనియా తను ఏమనుకుందో ఏమో మరి, ఈ వారం మొత్తం కొంచెం సైలెంట్ గానే ఉంది. అవసరమైన కాడ కూడా స్పందిస్తుంది. చూడండి ఇప్పుడు కంపల్సరీ సోనియా పాయింట్అవుట్ రేజ్ చేస్తుంది అన్న పాయింట్ లో కూడా చాలా వరకు తను తగ్గే ఉంది. అంటే ఫస్ట్ నామినేషన్ అయ్యాను కదా, దీని మీద అసలు ఎట్లుంటది అనే పోర్ట్రేట్ ఒకటి తీసుకొని నాగార్జున సార్ కూడా దీని మీద ఏమన్నా చెప్తాడేమో, చెప్పినాక దాని మీద చూసి నెక్స్ట్ మూవ్ ఆన్ చేద్దామని చెప్పేసి ఈ వారం కొద్దిగా తగ్గిందా అని చెప్పేసి నాకైతే డౌట్ వచ్చింది. బట్ విష్ణుప్రియ కొంచెం ఫైర్ మీద అంటే కొంచెం తను కూడా పోటీ బాగా ఇస్తే సోనియాకి మాత్రం డెఫినెట్ గా బాగా ఉంటుంది. బట్ కానీ తను ప్రతిదీ తగ్గుతూ మేడం అలా కాదండి సోనియా గారు ఇది అని చెప్పేసి తన అమాయకత్వం ప్రదర్శించడం అయితే నాకైతే నచ్చలేదు విష్ణుప్రియది. ఆ టాపిక్ మెయిన్ పాయింట్ తీసేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ కుక్కర్ విషయంలో అలానే చేసింది, ఇప్పుడు ఇలానే చేసింది అని చెప్పేసి వాళ్ళకి ఒక మెయిన్ థీమ్ దొరికింది. పాపం ఆమెనైతే ఎలిమినేట్ చేసేసారు మొత్తానికి నామినేషన్ చేసేసి. అండ్ సెకండ్ వచ్చేసి శేఖర్ భాషా గారి జోకులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి చికాకు తెప్పించాయి అని చెప్పేసి ఆ దోమ అనే ఒక ట్యాగ్ లో కూడా చాలా మంది చెప్పేశారు. అది సందర్భం ఉండదు, ఏముండదు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నామినేషన్ టైం వరకు వచ్చేసరికి వాళ్ళకి ఏ పాయింట్ తీసుకోవాలో అర్థం కాక కూడా ఆదిత్య ఓం గారు అయితేనేమి, మణికంఠ గారు అయితేనేమి అట్లా తనని కొంచెం లైక్ ఆ జోక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. జోక్స్ కామెడీ హ్యూమరస్ అంటే మనము దాంట్లో తప్పేం లేదు కదా. అంటే కొంతమందికి జోక్ అనిపిస్తే నవ్వేస్తారు, జోక్ కాకపోతే నవ్వకుండా ఊకుంటారు. అంతేకాని దాన్ని పాయింట్అవుట్ తీసేసుకొని సీరియస్ గా లేరు అని అనుకుంటే ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకుంటేనే గేమ్ ఆడినట్టు కాదు కదా. ఏ విషయాన్నైనా సరే ఎక్కడ స్పందించాలో అక్కడ మాత్రమే స్పందిస్తూ ఆడేదాన్ని కూడా గేమ్ అంటారు కదా. కొంతమందికి సీరియస్నెస్ తోటి గేమ్ ఆడడం ఇష్టం, కొంతమంది అలానే కనిపిస్తారు. అది ఏదైనా ఉండేది పర్సనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో శేఖర్ భాష విషయంలో చికాకు అనేది ఎవరైతే దాన్ని పాయింట్అవుట్ తీసుకుని నామినేషన్ చేసిర్రో శేఖర్ భాష విషయంలోనైతే నాకు అది తన సీరియస్నెస్ లేదు గేమ్లు షోలో అనేది మాత్రం నాకైతే అనిపించలేదు. తను ఆడుతున్నాడు, తన వేలో తను ఆడుతున్నాడు, హ్యూమరస్ అండ్ కామెడీ వేలో వెళ్తూ ఆడుతున్నాడు. అండ్ నాట్ ఓన్లీ విష్ణుప్రియ వర్సెస్ సోనియా సీత విషయంలో కూడా క్లారిటీ తను పాపం వర్క్ చేస్తుంది, తను ఓకే చేస్తుంది. లేదు క్లారిటీ లేదు నీకు గేమ్ గురించి అని చెప్పేసి ఎవరి పోర్ట్రేట్ లో వాళ్ళకి కంపల్సరీ ఒక గేమ్ గురించి కంపల్సరీ ఒక అవగాహన ఉంటది. బట్ ఆ వాదన కూడా తను కాంప్రమైజ్ కాలేదు. బట్ సోనియా మాత్రం తనని మెచ్చుకోవద్దు అనుకుంటూనే మెచ్చుకోకుండా మాత్రం ఉండలేకపోతున్నా. తను వాదించే విధానము ఎదుటి వాళ్ళని నిజంగా చెప్తున్నా హ్యాట్సప్ అనిపించేలా చేస్తుంది, అది మాత్రం ఓకే. బట్ ఎంత పెద్ద రియాలిటీ గేమ్ షోలో ఉన్నా, ఎంత గేమ్ స్ట్రాటజీ అయినా మనకంటూ కొన్ని ఎథిక్స్ అనేటివి ఉంటాయి. సో అదొక్కటి కొంచెం చూసుకుంటూ గేమ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా సోనియా విల్ బి ఏ విన్నర్, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు, తనకు నిజంగా చెప్తున్నా అసలు నామినేషన్ పాయింట్స్ దేనికి వేయాలి అనేది కూడా తనకు అర్థం కావట్లేదు. గేమ్ చూపిస్తా, ఫైట్ చూపిస్తా, ఆడతా అంటున్నాడు కానీ
తనకి నామినేషన్ పాయింట్స్ ఈవెన్ దో ఎవరిని తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది కూడా అస్సలు ఒక క్లారిటీ లేదనేది నా ఒపీనియన్. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు బాగా నచ్చిన కామెంట్ ఏదైతే ఉంటుందో ఆ కామెంట్ ఏదైతే ఉంటే ఆ కామెంట్ నెక్స్ట్ వీడియోలో తీసుకొని కూడా నేను దాన్ని ఎనలైసిస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కంపల్సరీగా. సో మీకు ఆదిత్య ఓం గారి విషయంలో మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన నైనిక కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతుంది. ఉన్న నైనిక ఏంటంటే పాయింట్ క్లియర్ గా చెప్తుంది. తనకంటే ఒక స్టైల్ ఉంటుంది. ఏ పాయింట్ చెప్పినా కూడా ఒక క్లారిటీగా క్లియర్ గా ఉంటది. అండ్ కన్వే చేసే విధానం కూడా అందరికి క్లారిటీగా చెప్పాలనుకుంటది. ఓకే, నైనిక టాస్క్లు బాగానే చేస్తుంది, గేమ్ కూడా బాగా ఆడుతుంది. తన క్లాన్ ని కూడా చాలా అంటే చాలా పద్ధతిగా చేస్తుంది. అంటే ఒక వే అనేది బాగుంది. నబీల్ ఇంకా వచ్చేసి అబ్బాయి నబీల్ అసలు గేమ్ లో ఒకసారి ఉన్నట్టు అనిపిస్తాడు, ఒకసారి లేడని అనిపిస్తాడు. మాట్లాడినప్పుడు నామినేషన్స్ లో మాత్రం ఒక గట్టిగా కనిపిస్తాడు అని చెప్పేసి ఒకటి అనుకోవచ్చు. అబ్బాయి అనే పర్సన్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంటే కానీ కొంచెం కుళ్ళు జోకులు ఎక్కువైనాయి అనేది నా కుళ్ళు జోకులు. అంటే అవసరం లేని టాపిక్ మీద ప్రొలాంగ్ చేస్తూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా అవసరం లేని దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడేమో అనేది నా ఒపీనియన్. బట్ ఇంకొన్ని ఎపిసోడ్ చూస్తే నాకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన మణికంఠ పృథ్వీ ఇవాళ ఉందనుకుంటా మేబీ ఆయన నామినేషన్ చూద్దాము. నెక్స్ట్ మణికంఠ కొంచెం పర్లేదు. పోయిన వీక్ అని ఈ వీక్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే మంచి, కానీ కొంచెం సింపతి మాత్రం క్రియేట్ చేసుకున్నాడు అనేది మాత్రం నిజము. బట్ ఆయన వాదనకి నాగార్జున గారే నోరెళ్ళ పెట్టారు, ఏం సమాధానం చెప్పలేకపోయారు. మీరు కూడా చూడండి ఒకసారి. అస్సలు అంటే ఆయన చెప్పే మాటలకు క్లారిటీకి అసలు ఏం ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పడం రాదు. కానీ అది నాకు తెలిసి కొంచెం చిన్న పాయింట్ కట్ చేసిండు అక్కడ. మణికంఠ బాగా ఆడుతున్నాడు, ఇలానే ఆడాలి. నెక్స్ట్ నామినేషన్స్ ఇవాళ ఏమేమి జరగబోతున్నాయో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ క్లారిటీగా మేము